గండవరం గ్రామంలో ఉన్న శ్రీ గంగా సమేత ఉదయకాళేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల దిగ్విజయంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలకు సంబంధించి హుండీ లెక్కింపు కార్యక్రమం నేడు పూర్తయింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఆలం మాలకొండయ్య మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం మరియు ప్రస్తుత సంవత్సరాల ఆలయ ఆదాయ వివరాలను వెల్లడించారు. అలాగే ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తి చేయగలిగామని పేర్కొంటూ ఈ కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన భక్తులు, గ్రామస్తులు, దాతలు, ఆలయ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధికి అందరి సహకారం ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. గండవరం క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత ఉదయకాళేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది దేవాలయం ప్రాంగణంలో. ముందుగా గౌరవనీయులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మమ్మల్ని ముందుండి నడిపించి మా దేవాలయానికి ఎంతో కృషి చేసి మమ్మల్ని అభివృద్ధి బాటలు నడిపించిన గౌరవనీయులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి, గౌరవనీయులు వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా వెంట ఉండి చాలామంది అధికారులు కొడవలూరు సిఐ గారు సురేంద్రబాబు గారు కానీ, ఎస్ఐ గారు కోటిరెడ్డి సార్ కానీ, వారి సిబ్బంది కానీ, అదేవిధంగా హెల్త్ క్లినిక్ సిబ్బంది కానీ, R&B సిబ్బంది కానీ, పీడ ఇరిగేషన్ సిబ్బంది కానీ, మరియు మా సహచర పాలక మండలి సభ్యులకు, మా యువ గారికి, మరియు మా దేవస్థానం అర్చకులకు, మా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. హుండీ లెక్కింపు కార్యక్రమంలో పోయిన సంవత్సరం అయితే పోయిన సంవత్సరం 2,82,554 రూపాయలు హుండీ లెక్కింపులో వచ్చినాయి. ఈ సంవత్సరం కొంచెం స్వల్పంగా తగ్గడం జరిగింది. ఈ సంవత్సరం 2,27,750 రూపాయలు మాత్రమే వచ్చింది. అదేవిధంగా దర్శనం టికెట్స్ తీసుకుంటే పోయిన సంవత్సరం 2,17,280 రూపాయలు మాత్రమే వచ్చింది. ఈ సంవత్సరం దర్శనం టికెట్స్లో కొంచెం పెరిగింది. 4,22,970 రూపాయలు ఈ సంవత్సరం వచ్చింది. అదేవిధంగా తాత్కాలిక లీజులు ఏలాంపాటలు పోయిన సంవత్సరం వచ్చి 9,25,000 రూపాయలు వచ్చింది. ఈ సంవత్సరం మాత్రం 11,70,000 రూపాయలు ఆదాయం వచ్చింది. కనుక మాకు ఈ బ్రహ్మోత్సవాలకి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని